రోజు గద్దర్ అవార్డు ప్రకటించింది కదా, అందులో రీసెంట్ గా పెళ్ళైన రష్మిక మందన్న కూడా వచ్చింది. అవునండి. దాని గురించి యాక్చువల్గా ఏంటంటే ముఖ్యంగా చెప్పేది, ఈ రోజు గద్దర్ అవార్డులు ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం. అవార్డులు గెలుచుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా అభినందనలు అయితే తెలియజేస్తున్నాను. అందులో ఫస్ట్ ముఖ్యంగా మొదటి సూపర్ హిట్ సినిమా అంటే అది రాజు వెడ్స్ రాంబాయ్ ఉత్తమ సినిమా. రాజు వెడ్స్ రాంబాయ్ ఉత్తమ చిత్రం అండి. అది యాక్చువల్గా లో బడ్జెట్ సినిమాగా తీసిన ఎంత మంచి పేరు వచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే రెండో సినిమాగా దండోరా సినిమా వచ్చింది. రెండో ఉత్తమ చిత్రం దండోరా కూడా నా అభినందనలు. అలాగే మూడో సినిమా ద ప్రీ వెడ్డింగ్ షో అని ఇంకో సినిమా వచ్చిందండి. ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులు ఎంతగానో విపరీతంగా ఆకట్టుకున్న సినిమా, ప్రేక్షకుల నుండి విపరీతమైన అప్లాజ్ వచ్చిన సినిమా అన్నమాట. అటువంటి గొప్ప సినిమాలకి మంచి అవార్డులు ప్రకటించారు, బాగా గుర్తించారు అనేది అయితే నా అభిప్రాయం. అలాగే ఉత్తమ నటిగాను రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ గాను ఆవిడకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. విజయ్ దేవరకొండ రష్మి గారు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మంచి అవార్డు అని నేను భావిస్తున్నాను. ఏదేమైనా సరే ద గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఆడవాళ్ళ గురించి ఎంత గొప్ప మాటలు చెప్పాలో, ఎంత బాగా చెప్పాలో బాగా చెప్పారు, బాగా తీశారు సినిమా. రేపు ఉమెన్స్ డే సందర్భంగా ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చాలా మంచిగా రిఫ్లెక్ట్ అయ్యే సినిమా అనేది నా ఉద్దేశం. ఈ సందర్భంగా కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డేగా నేను ముందుగానే చెప్తున్నాను. అది అలాగైతే తర్వాత ఎన్టీఆర్ అవార్డు ఏమో మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రకటించారు. అది ఆయనకి ఆల్రెడీ ఎన్టీఆర్ అవార్డు ప్రకటించినందుకు సంతోషమే. అయితే ఏంటంటే ఆయన ఎప్పుడో పద్మవిభూషణ్గా కూడా గొప్ప అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ అవార్డు కూడా మరొక కలికితురాయిగా చేరటం అనేది చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ గద్దర్ అవార్డులు ఏంటంటే ప్రతి సంవత్సరం కొనసాగించి అటు సినీ ప్రేక్షకులను కానీ, లేదా నిర్మాతలను, దర్శకులను, హీరోలను, లేదా సంగీత దర్శకులను ప్రతి సంవత్సరం అవార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే మంచిదనేది నా ఉద్దేశం. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా తీసుకుందామండి. ఆ సినిమా ఏంటంటే చాలా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మంచి పేరు ఎలాగైతే వచ్చిందో ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. అలా రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, ద ప్రీ వెడ్డింగ్ షో కానీ, లేకపోతే దండోరా సినిమాలు ఈ రోజు అవార్డులు ప్రకటించినందుకు వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అవుతారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అలాగా నెక్స్ట్ ఎన్టీఆర్ అవార్డు వచ్చినందుకు